ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్యే ఆకుల లలిత మన లలిత గారు, భూలక్ష్మి మాతా की జై. నేటి భూలక్ష్మి మాత యొక్క బోనాల విశిష్టతలో పాల్గొన్నటువంటి నగర మేయర్ గారి ఉమారాణి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆకుల సుజాత శ్రీశైలం గారు, నిజంగా భూలక్ష్మి మాత యొక్క విశిష్టత చూసినట్టయితే ఆ పంటే మనకు అన్నం అవుతుంది. నిజంగా ఇంత మంచి భూలక్ష్మి మాత యొక్క మందిరము వినాయక నగర్ లో ప్రతిష్టాపన చేయడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు. ప్రతి గింజలో భూలక్ష్మి మాత ఉంటుంది, ప్రతి పంటలో భూలక్ష్మి మాత ఉంది, ప్రతి అన్నపూర్ణలో భూలక్ష్మి మాత ఉంది. మన రైతు చెమట పచ్చదనంలో, మన గోధాముల ధాన్యంలో, మన ఇంటి అన్నపూర్ణలో అమ్మవారి ఆశీస్సులు దాగి ఉన్నాయి. మనం ఉదయం నిద్ర లేచి నేలపై నడిచి అడుగు పెట్టే ముందు భూమాతకు నమస్కరిస్తాం. సముద్ర వసనీదేవి పర్వతక్షణ మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటాం. అంటే అమ్మా ఓ భూమాత సముద్రాల వస్త్రాలు వినాయక్ నగర్ భూలక్ష్మి మాత కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస దయ కోసం బోనాలు తీయడం జరిగింది. ఈ బోనాల కార్యక్రమంలో మన నగర మేయర్ ఉమారాణి గారు, కార్పొరేటర్, మరి వీరంతా మా గల్లీవాసులు 6వ డివిజన్కి సంబంధించిన ప్రతి మహిళ పురుషులు అందరూ పాల్గొనడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో అమ్మవారికి మొక్కుకోవడం ఏంటంటే సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయానికి కావాల్సినంత వర్షం కావాలా. ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి. దానికి మేము ఈ బోనాలు తీసి అమ్మవారిని ప్రత్యేకంగా మరి ప్రార్థించడం ఏంటంటే సమృద్ధిగా వర్షాలు కురిసి తాగునీటి కొరకు కానీ, మరి వ్యవసాయానికి కానీ, పంటల పండడానికి సస్యశ్యామలం కావడానికి అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ పండుగని ఇంత విజయవంతంగా చేసిన ఈ 6వ వార్డు డివిజన్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భూలక్ష్మి మాత కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రవంతి గారు, మేయర్ ఉమారాణి గారు, టాడీ టాపర్ చైర్మన్ శేఖర్ గౌడ్ గారు, కాలనీ వాసులందరితో బోనం ఎత్తుకోవడం చాలా సంతోషకరం. పాడి పంటలతో, నీటి వసతులతో సౌభాగ్య అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ బోనాల పండుగ నిర్వహించడం చాలా ఆనందకరం. దీనిలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు జరుపుకునే అమ్మవారి పండుగ బోనం అంటే అమ్మవారికి
సమర్పించే నైవేద్యం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం, సంప్రదాయం. సో ఇది మన భావితరాలకు అందజేసే బాధ్యత మనది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో మనం బోనాలు జరుపుకుంటూ ఉంటాము. సో అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మరియు మనం అందరం సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలో మరి మధ్యలో ఈ భూలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. బోనాలు అంటేనే ఈరోజు మన నిజామాబాద్కు ప్రత్యేకత. మన తెలంగాణలోనే బోనాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మరీ నిజామాబాద్ ప్రత్యేకము. ఎందుకంటే ఊర పండుగనే కానీ ఈ బోనాల పండుగ అనేది చాలా ప్రత్యేకత. అందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో మంచిగా ఉండాలని, సమృద్ధిగా పంటలు పండాలనేసి ఈ అమ్మవార్లని, ఈ గ్రామ దేవతల్ని మేము కోరుతున్నాము. తెలంగాణ హిందూ సాంప్రదాయ పండగ ఇది. బోనాలు అంటేనే బోనం అమ్మవారికి బోనం సమర్పించడం అనేది. ఈ సందర్భంగా మన బోనాల పండుగ సందర్భంగా ఆషాఢ మాసంలో స్టార్ట్ అయినాయి. ఈ సందర్భంగా మనం భూలక్ష్మి మాతకు బోనాలు సమర్పించుకుంటున్నాం. ఈ సందర్భంగా 6వ నగర్ డివిజన్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సస్యశ్యామలంగా వర్షాలు సకాలంలో కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూలక్ష్మి మాత టెంపుల్ నుంచి బోనాలు తీయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం వచ్చిందంటేనే అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తాం బోనాలని. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ గారు ఉమారాణి గారు, మరి మన కార్పొరేటర్ స్రవంతి గారు, మరి శేఖరన్న గారు, మరి నగర అధ్యక్షుడు రామకృష్ణ గారు, అందరూ ఇక్కడ నగర ఆకుల లలితక్క గారు అందరు కూడా హాజరైనందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మంచి అంటే ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు వేస్తామంటే పూర్వీకులు చెప్పేవాళ్ళు ఆషాఢ మాసంలో బోనాలు వేస్తే మంచి వర్షాలు వచ్చి పంటలు పండుతాయని చెప్పేవారు. మరి అమ్మవారికి మనం ఈరోజు భూలక్ష్మి మాత టెంపుల్లోకి ఆ బోనాలు ఎత్తుకొని సంతోషంగా మరి అందరు పిల్ల పాపలతో రావడం జరిగింది. మరి ఆ పాడి పంటలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాను. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే అమ్మవారి దగ్గరికి అందరు మహిళలు పెద్ద ఎత్తున 6వ డివిజన్ 23వ డివిజన్ నుంచి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.